జై శ్రీ గణేష్. ఎలా ఉన్నా యూట్యూబ్ ఫ్యామిలీ, నేను కూడా చాలా మంచిగా ఉంటారు కదా. ఇవైతే మన గణేష్ మ్యాథ్స్కి సంబంధించి మార్నింగ్ అప్డేట్స్. నేనైతే మీకు చెప్పినాక మనం నెక్స్ట్ వీడియోలో ఎర్త్కి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వర్క్స్ అయితే చేసుకుంటామని. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం ఎర్త్కి సంబంధించి వర్క్స్ అనేది చేసుకుంటున్నాం. మొత్తం వీడియో అనేది తప్పకుండా లాస్ట్ అయితే చూడండి. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది. ఎర్త్కి సంబంధించి 2 కలర్ అయితే మనం వాడతాం, డార్క్ బ్లూ అండ్ అలాగే లైట్ గ్రీన్. అది ఏ విధంగా వాడతాం, ఎలా మిక్స్ చేస్తాం, అన్ని కలర్స్ కొంచెం మనం రెడీ చేసుకోవాలి వాటిని. అండ్ అలాగే ఏ విధంగా అవుట్లైన్ చేయడం జరుగుతుంది మొత్తం అయితే వీడియోలో చెప్తాను. వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. అండ్ అలాగే ముందైతే వీడియోకి లైక్ చేయండి. అండ్ అలాగే మన గణేశుడికి ఆశీర్వాదం అయితే అందరికీ తీసుకోండి. ఇప్పుడైతే మనం మాటలుగా ఉంటా ఎర్త్ పైన కలర్ చేసుకుంటూ ఒప్పడదాం. సెకండ్ మీ అందరికీ జై శ్రీరామ్. జై శ్రీరామ్ చూసుకోవచ్చు. మనం లాస్ట్ వర్క్ చేసిన వర్క్ స్నేక్ అయితే ఇంకా వర్క్ అనేది కాలేదు, అంతే ఉంది ఇంకా. అండ్ అలా కిందికి వచ్చేస్తే ఫేస్కి అంతే, ఇంకా అది ఇంకా కలర్ అనేది ఇంకా ఆరాలే కానీ మొత్తానికైతే కొంచెం టైం పడుతుంది. లేయర్ అనేది మనం త్రీ లేయర్స్ అనేవి చేసినాం, ఆరడానికి టైం పడుతుంది. లాస్ట్ లేయర్కి మొత్తానికి అయితే చూసుకోవచ్చు. బాడీ పైన అయిపోయింది, ఆశీర్వాదం చెయ్యి అయిపోయింది, మన గణేష్ మాత్కి సంబంధించి పాదాలు అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే ఈ వీడియోలో మనం మెజర్లీ అప్డేట్ చేసేది ఏంటంటే ఎర్త్ అయితే ఈ వీడియోలో చేయాలి. ఎర్త్ అనేది మరీ అంత కనిపిస్తలే కదా ముంగటి నుంచి చూసినా, కానీ దగ్గర నుంచి చూస్తే మొత్తం ఎర్త్ అనేది కనిపిస్తుంది. ఎర్త్కి అయితే మనం కలర్ అనేది చేయాలి. ఇప్పుడైతే మనం ఎర్త్ పైన కలర్ అనేది చేసుకుందాం. గ్రీన్ అండ్ అలాగే లైట్ బ్లూ, డార్క్ బ్లూ అండ్ లైట్ గ్రీన్ అయితే వాడతాం. ఏవేవి కలర్ వాడతాం ఒక్కసారి అయితే నేను మీకు డీటెయిల్తో చూపెడతాం. అన్ని కలర్స్ అయితే ఇక్కడ పెట్టుకుంటాం. యాక్చువల్గా ఆడ పెడతాం, కానీ ఈడ అయితే వర్క్ చేసేటప్పుడు ఈడ ఇదిగా ఉంటుందని. అండ్ మనం ఎర్త్లో వాడే కలర్ అయితే ఒక్కసారి మీకు చూపెడతా. చూసుకోవచ్చు మొత్తం బ్యాక్ నుంచి మొత్తం కలర్ అయితే చేయడం జరుగుతుంది గణేశుడికి. ఈ 2 కలర్స్ అనేవి బ్యాక్గ్రౌండ్లో అయితే వాడతాం. వీటిని అయితే కొంచెం మిక్సింగ్ అయితే చేసుకోవాలి. థిక్నెస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మనమైతే ఫస్ట్ లేయర్లో మరీ అంత థిక్గా అయితే పెట్టాం కలర్. చూసుకోవచ్చు ఎర్త్ ఎలాగ ఉంది, కొంచెం సాఫ్ట్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఎర్త్ అనేది ఇదే విధంగా ఉంటుందని మనం ఇట్లానే వేసినాం. ఎర్త్ అనేది ఈడి వరకు అయితే ఉంది కదా. ఇప్పుడు కలర్లో మీకు మంచిగా అర్థమైపోతుంది. అండ్ అలాగే కొండలకి గ్రే కలర్ అయితే రాబోతుంది. అదైతే మనం లాస్ట్లో అయితే చేస్తాం, ఎందుకంటే పైన నుంచి వర్క్ చేసుకుంటే ఈడ సైడ్ హ్యాండ్స్ విత్ డాట్స్ అనేవి పడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడైతే మనం ముందుగా ఎర్త్కి సంబంధించి ఫస్ట్ కోటింగ్ అయితే చేసేద్దాం. చూసుకోవచ్చు మొత్తానికి అయితే డార్క్ బ్లూ కలర్ కొంచెం అయితే అప్లై చేసి ఇప్పుడుతుంది. చూసుకోవచ్చు డార్క్ బ్లూ. దీని థిక్నెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంది, మనం థిక్నెస్ కొంచెం తగ్గియాలి. చూసుకోవచ్చు డార్క్ బ్లూ ఉంది. ఎర్త్లో కొంచెం లైట్ ఉండాలి యాక్చువల్గా, కానీ ఇప్పుడైతే ఇది కాదు మన లైట్ ఉండేది. డార్క్ అయితే ఇంకా వేరేగా ఉంటుంది. ఒక్కసారి అయితే మీకు చూపెడతా. యాక్చువల్గా ఇది వైలెట్ టైప్ అయితే ఉంది, కానీ ఇది బ్లూ కాదు, డార్క్ బ్లూ. చూసుకోవచ్చు రాసి ఉంది, ఇది కనిపించకపోవచ్చు వీడియోలో. డార్క్ బ్లూ కాదు యాక్చువల్గా. అండ్ ఇది అనేది కొంచెం లైట్ బ్లూ ఇది. దీని క్యాప్ చూసుకోవచ్చు ఇది విధంగా. ఇప్పుడు మనమైతే దీన్ని డైరెక్ట్గానే అప్లై చేయాలి. దీంట్లో కొంచెం వాటర్ కలపాలి, ఎందుకంటే ఇది ఫస్ట్ కోటు. ఇప్పుడైతే మనం ముందుగా బార్డర్స్ అయితే చేసుకుందాం కదా ఒక్కసారి అవుట్లైన్ టైప్. మొత్తానికి అయితే బార్డర్లో మనం సగం పార్ట్ గ్రీనరీ ఉండాలి, అండ్ అలాగే సగం వాటర్ ఉండాలి. అదేవిధంగా అయితే మొత్తం డ్రా చేస్తున్నా. చూసుకోవచ్చు ఇప్పుడైతే ఈ వీడియోలో మీకు అర్థమైపోతుంది ఎర్త్ 7 నుంచి 7 వరకు అయితే ఉండబోతుంది. లేకపోతే చాలామందికి అర్థం కాలే ఎర్త్ స్టార్టింగ్ పాయింట్ ఏది, ఎండింగ్ పాయింట్ ఏది. కానీ ఈ వీడియోలో అయితే మొత్తం మంచిగా అయితే అర్థం చేసి మొత్తం ఎక్స్ప్లెయిన్ అయితే చేసిన. వీడియో అనేది తప్పకుండా లాస్ట్ చూడండి. అండ్ అలాగే వీడియో చూసే ముందు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. చాలామంది అయితే వీడియో చూసి సబ్స్క్రైబ్ అయితే వీడియో కొడతలే. సబ్స్క్రైబ్ చేసి అందరైతే వీడియో చూడండి. అండ్ అలాగే చూసుకోవచ్చు మొత్తానికి అయితే ఎర్త్ పైన బ్లూ కలర్ అయితే అప్లై చేసేస్తున్నాం అవుట్లైన్ చేసినాక. అవుట్లైన్ ఎందుకంటే పర్ఫెక్షన్ రావాలి. ఇదైతే ఫైనల్ లేయర్ కాదు, దీనిపైన ఇంకో లేయర్ అనేది వస్తుంది. అప్పటికి మీకు చాలా మంచి లుక్ అనేది వస్తుంది. అండ్ అలాగే మనమైతే గోల్డెన్ కలర్ అవన్నీ ఇంకా చేయాలి. చాలామంది అనుకోవచ్చు ఇదే ఫైనల్ గోల్డెన్ కలర్ అని. ఇదైతే కాదు, ఇదైతే ఫస్ట్ కోట్, దానిపైన సెకండ్ కోట్ అయితే గోల్డెన్. చాలా అంటే చాలా మంచి లుక్తో వస్తుంది. ఏ విధంగా ఒక్కసారి అయితే పోయినసారి గణేశుడు అయితే చెక్ చేయండి, మీకు అర్థమైపోతుంది. చూసేయండి మొత్తానికి అయితే ఎర్త్ అయిపోయింది. ఈడైతే గ్రీన్ వస్తుంది కలర్. ఈడైతే మేము బ్లూ చేసేసినాం ఆల్రెడీ. ఈడైతే బ్లూ ఉందిగా, దీన్ని ఇంకా కొంచెం లైట్ కలర్లో షేడ్ వేయాలి. మొత్తం మన పోస్టర్ ఉన్నట్టుగానే వేసేసినాం కదా మనం అయితే. ఈసారి అయితే మన గణేష్లో మొత్తం సేమ్ టు సేమ్ పోస్టర్లో ఉన్నట్టే ఉన్నాడు. ఏ విధంగా అయితే ఇటు సైడ్ బ్లూ కలర్ వేసినాం కదా, సేమ్ అదే విధంగా ఇటు సైడ్ అయితే చేసేసిన. చూసుకోవచ్చు యాక్చువల్గా ఈడ సేమ్ అటు సైడ్ ప్రాసెస్ చూపట్టలే, ఎందుకంటే సేమ్ ఉందని. చూసుకోవచ్చు మొత్తం అయితే లాస్ట్ వరకు అయితే వేసేసినాం కదా మనం. అండ్ అలాగే చూసుకోవచ్చు మొత్తం లోపటి వర్క్ ఇటు సైడ్ బిడ్డ మొత్తం లాస్ట్ మొత్తం లోతు వరకు అయితే వేసేసినాం. 7 వరకు అయితే ఏడుతుంటే ఆడ వరకు వేసేసినాం. అండ్ అలాగే ఈసారి అయితే కొండలు గ్రే కలర్. ఇప్పుడైతే మనం గ్రీన్ కలర్ వేయడం స్టార్ట్ చేద్దాం. ముందుగా అయితే గ్రీన్ కలర్ ఇప్పుడు వేసేయాలి గ్రీన్ కలర్.
అండ్ మీకైతే ఈ కలర్ ఎలా అనిపించింది ఒకసారి కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. నాకైతే బ్లూ కలర్ కొంచెం డార్క్గా అనిపించింది. చూసుకోవచ్చు ఇవి మనం లాస్ట్లో చేసిన వర్క్స్ అంతా ఫైనల్ లుక్ ఎంత మంచిగా వచ్చింది చూసుకోవచ్చు. అట్లానే మన ఎర్త్కి బిట్ట ఇంకొక ఫైనల్ లుక్ అనేది వస్తుంది. అయితే ఆ ఎర్త్ అనేది ఇంకా చాలా మంచిగా వస్తుంది. సో ఇప్పుడైతే ఫైనల్గా గ్రీన్ కలర్ చూసుకోవచ్చు. ఇది మనం అన్ని కలర్ అనేవి డార్క్ అంటే ఎక్కువ డార్క్ వేస్తున్నాం కదా, ఎందుకంటే మన గణేష్లు కొంచెం వైబ్రెంట్గా రావాలంటే కొంచెం సాచురేటెడ్ అంటే ఎక్కువ కలర్తోని కలర్ఫుల్ రావాలంటే అన్ని కలర్స్ కొంచెం డార్క్గా వాడాలి. అండ్ అలాగే మనమైతే డార్క్ గ్రీన్ అనేది లైట్గా ఉంది. ఇది ఎందుకంటే ఇంకోటి కోట్ వస్తుంది కదా, దాంట్లో అయితే మంచిగా అయిపోతుంది మొత్తానికి. ఇంకా షేడింగ్ ఇస్తే మరీ అంత మంచిగా వస్తుంది కదా ఎర్త్. ఏదైతే ఆ బ్లూ కలర్ పార్ట్ ఉంది కదా దాంట్లో మధ్యలో అయితే లైట్ బ్లూ, ఇంకా లైట్ బ్లూతో షేడ్ వస్తుంది. అండ్ బార్డర్స్లో ఇంకా డార్క్ బ్లూతోని అండ్ మధ్యలో అనేది ఇదే ఉంటుంది ఇప్పుడు ఉండే కలర్. షేడింగ్ అంటే అది షేడింగ్ అనేది ఇవ్వాలి మనం ఇంకా. అండ్ అలాగే మీకైతే ఫేస్కి సంబంధించి టోన్ ఎలా అనిపించింది ఒక్కసారి కమెంట్ బాక్స్లో అయితే చెప్పండి. ఫైనల్గా అదే గైస్ టోన్ నేను ఫేస్కి షేడ్ ఇద్దామని ట్రై చేసిన, కానీ బ్రష్తోనైతే షేడ్ అనేది కుదురుతలే. అందుకనేసి మనం షేడ్ వేయకుండా కొంచెం కలరింగ్ జస్ట్ ఏవైతే గణేష్ మ్యాచ్కి సంబంధించి చీక్స్ అయితే ఉంటాయి వాటిని కొంచెం పింకిష్ చేయాలి. అదైతే మనం ఫేస్కి సంబంధించి ఐ పెయింటింగ్ చేసేటప్పుడు చేసేద్దాం. అండ్ ఇంకోటి గైస్ మన గణేష్ మ్యాచ్కి సంబంధించి గురువారం రోజు ఐస్ పెయింటింగ్ అనేది చేసేస్తున్నాం. చాలా గుడ్ న్యూస్ గైస్ మీకు అందరికైతే. మనం ఐస్ పెయింటింగ్ అనేది ఈసారి అయితే చాలా అంటే చాలా మంచిగా అయితే చేస్తాం. నిజంగానే గణేష్ మిమ్మల్ని చూసినట్టుగా అయితే చేసేస్తా ఈసారి అయితే. పోయినసారి బిడ్డ చాలా మంచిగా అయితే చేసినాం ఐస్ పెయింటింగ్, కానీ ఈసారి అయితే పోయినసారి కంటే ఇంకా చాలా మంచిగా అయితే చేస్తాను. ఇక్కడైతే ఒక చిన్న పిక్చర్ అయితే పెట్టినా, ఒకసారి చెక్అవుట్ చేయండి పిక్చర్. మీకైతే పిక్చర్లో ఉన్న గణేష్ మ్యాచ్కి సంబంధించి ఐస్ ఎలా అనిపిస్తుంది ఒక్కసారి అయితే కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇదైతే నేను లాస్ట్ టైం చేసిన కళ్ళు గణేశుడికి, కానీ ఈసారి అయితే మరీ అంత ఇంకా పర్ఫెక్షన్గా అయితే వేస్తాను. లాస్ట్ సారి అయితే నాకు మరీ అంత ప్రాక్టీస్ అయితే లేదు, కానీ ఈసారి అయితే కొంచెం ప్రాక్టీస్ అయితే అయింది. ఈసారి అయితే మనం సేమ్ ఏ విధంగా అయితే ఖరీదాబాద్లో డిట్టో ఏ విధంగా అయితే ఖరీదాబాద్లో వేస్తారు ఫస్ట్ కోటింగ్ ఐస్కి బ్రౌన్తోని, మళ్ళీ దానిపైన ఎల్లో కలర్తో షేడింగ్, ఆరెంజ్ షేడింగ్ అని మొత్తం అయితే క్లిప్స్ అనేది చెక్అవుట్ చేసిన ఏ విధంగా వాళ్ళు చేస్తారు అదే విధంగా మనమైతే చేస్తాం. అండ్ చూసుకోవచ్చు ఫైనల్గా ఇటు సైడ్ ఎర్త్ అనేది 100% కంప్లీట్, అంటే ఫస్ట్ కోటింగ్ 100% కంప్లీట్. స్టార్ట్ అయిపోయింది కదా ఎర్త్ పెయింటింగ్ అనేది. అండ్ అలాగే గోల్డెన్ మనం చెప్పినాం కదా గోల్డెన్ కలర్, ఆ గోల్డెన్ కలర్ చేసినాక దానిపైన మనం ఇట్లా 4 టైప్స్ ఆఫ్ డైమండ్స్ అయితే కలర్ చేస్తాం. అదైతే మీరు వీడియోస్లో చూడండి మీకు అర్థమైపోతుంది. అండ్ అలాగే ఎర్త్ అనేది ఎంత థ్రిల్లింగ్ ఉందంటే ఇలా ఒక 5 సెంటీమీటర్ అయితే బయటికి వచ్చింది ఎర్త్ అనేది. అంటే అటు సైడ్ నుంచి 5 సెంటీమీటర్, ఇటు సైడ్ నుంచి అయితే బయటికి ఏం రాలే, అది ఒక కొంచెం చిన్న లేయర్ వేసినాక అందుకనేసి అట్లా ఉంది. ఇప్పుడైతే ఫైనల్గా ఇటు సైడ్ పెట్టి గ్రీన్ కలర్ అప్లై చేసేద్దాం. చూసుకోవచ్చు మన వైట్ సిమెంట్ అనేది కలర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటే వైట్ సిమెంట్ ఎందుకు వాడినామంటే క్రాక్స్ వస్తున్నాయి. అండ్ అలాగే వైట్ సిమెంట్ అనేది 40% ఆర్గానిక్, 60% నాన్ ఆర్గానిక్. ఎవరికైనా తెలియకపోతే చెప్పిన. అండ్ అలాగే మనం బ్యాక్ సైడ్ అయితే గణేష్ మ్యాచ్కి ఏం కలర్ అనేది చెయ్యము, ఒకవేళ లాస్ట్ మూమెంట్ వరకు అయితే చూస్తాము. అండ్ అలాగే బ్యాక్ సైడ్ ఒక పేరు అయితే రాస్తాము. అది రాసుడు బిడ్డ మనం రేపు అయితే చేసేద్దాం కదా ఆ పేరు రాయడం. రేపు కాకుండా ఎల్లుండి అట్లా జరుగుదాం. ఎందుకంటే మన అక్కడ ఏ కలర్ అయితే మనం ఏ కలర్ అయితే మనకు యూస్ఫుల్ కాదు ఆ కలర్తోనే రాస్తాం. ఎందుకంటే చాలా ఎక్కువ పెద్దగా రాయాలి పేరు అనేది. పైన మినీ అండ్ అలా కింద ఖరీదాబాద్ గణేష్ అని రాయాలి. మళ్ళీ మన ఛానల్ పేరు అదంతా రాయడానికి చాలా టైం పడుతుంది. ఒక వీడియోలో అయితే కవర్ చేద్దాం కదా అదంతా. అండ్ అలాగే అప్డేట్స్ కూడా చెప్పుకుందాం. ఇప్పుడైతే చూసుకోవచ్చు ఇటు సైడ్ గ్రీనరీ పార్ట్ చేసేస్తున్నాం మొత్తం, అది ఎర్త్కి సంబంధించి అడ్జస్ట్ చేసేస్తున్నా. అండ్ అలాగే ఏదైతే గ్రీనరీ పార్ట్ ఉంది కదా దానికి బిట్ట షేడింగ్ అనేది వస్తుంది తప్పకుండా, చాలా మంచిగా అయితే వస్తుంది కదా. అండ్ అలాగే కొండలకి సంబంధించి బ్రౌన్ కలర్ వేసేస్తే ఒక రేంజ్లో అయితే లుక్ వస్తుంది. అండ్ ఇటు సైడ్ ఎర్త్ అయిపోయింది చూసుకోవచ్చు, మొత్తం ఒక షేప్లో అయితే వచ్చింది కదా ఇటు సైడ్ అయితే. అది ఎందుకంటే మన 2 సైడ్ సేమ్ ఉండదని చూసుకోవచ్చు. గ్రీన్ కలర్ ల్యాండ్, బ్లూ కలర్ వాటర్ మొత్తానికి అయితే. ఇక మొత్తాన్ని అయితే ఈ వీడియోలో చేసిన అప్డేట్స్ అయితే చూసినాక ఇప్పుడైతే గణేష్ మహారాజ్ ఒక రేంజ్లో అయితే కనిపిస్తుంది కదా చూసుకోవచ్చు. అదే కొంచెం కనిపిస్తుంది కదా ఎర్త్ అనేది చూసుకోవచ్చు. ఇలా కింద నుంచి చూస్తే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, ఇంకా ఎర్తుంది అన్నట్టుగా చూసుకోవచ్చు. ఒకవేళ షాల్వా ఇస్తారు ఉండకపోతే ఎర్త్ అనేది ఇంకా చాలా క్లియర్గా అనిపిస్తుండే, కానీ షాల్వాతో గణేష్ మ్యాచ్కి చాలా అవసరం లుక్ అయితే వచ్చింది చూసుకోవచ్చు. ఇక ఎర్త్ స్నేక్స్ బ్యాక్గ్రౌండ్ లో స్నేక్స్ ఉన్న ఎరుతుంది అండి. దానికైతే ఈ వీడియోలో చేసిన అప్డేట్స్ అయితే చూసేసినారు మన గణేష్ మ్యాచ్ సంబంధించి బ్యాక్గ్రౌండ్ లో అయినా ఫైనల్ గా ఎర్త్ అయితే ఫస్ట్ కోటింగ్ అయితే చేసేసినాం. వినాయక చవితి ఇంకా చాలా అంటే చాలా తక్కువ రోజులు ఉన్నాయి. అన్ని డేస్ లో వినాయకుడు రెడీ కావడం చాలా అంటే చాలా కష్టం. మనమైతే డైలీ ఎక్కువ వర్క్స్ చేసుకుంటున్నాం. సపోజ్ ఇప్పుడు ఎర్త్ కి సంబంధించి ఫస్ట్ లేయర్ చేసినాం అయితే ఈవినింగ్ లో తప్పకుండా స్కిన్ కోటింగ్ మొత్తం కంప్లీట్ చేసేస్తాం కదా. ఈవినింగ్ లో అయితే స్కిన్ కోటింగ్ కంప్లీట్ చేసి ఒక్కసారి మన క్లాత్ ఏ కలర్ లో ఉంటాడు వినాయకుడికి 3 కలర్స్ అయితే ఉంటాయి క్లాత్కి, అంటే షాల్వాకి ఒక కలర్,
పంచాకి అయితే 2 కలర్స్ అయితే ఉంటాయి. ఒక్కటి ఈడ వస్తుంది అండ్ దాని పార్ట్ పైన ఇంకొక కలర్ అయితే ఉంటుంది. ఆ 2 కలర్ ఒక్కసారి తెలిసిపోతే మనం ఆ 2 కలర్స్ అయితే చేసుకుంటాం. ఇప్పుడైతే వీడియోలో చేసిన అప్డేట్స్ అయితే చూసినారు ఇవే కదా వీడియోలో చేసుకున్న అప్డేట్స్. వీడియో అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ పైన కొత్త ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అండ్ టాటా బాయ్ బాయ్.